2026 జనవరి 1న మదనపల్లె జిల్లా ఏర్పాటవుతున్న సందర్భంగా ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కథనం. అది 1919 ఫిబ్రవరి 26 బుధవారం. సమయం రాత్రి 8:30 మదనపల్లె బీసెంట్ థియోసాఫికల్ కాలేజ్ ఆవరణలో సందడి. బుధవారం రాత్రి భోజనాల తర్వాత విద్యార్థులంతా కాలేజీ లివింగ్ రూంలో సమావేశమై సరదాగా ఆడుతూ పాడుతూ గెంతులేస్తూ గడపటం ఆనవాయితీ. ఆ రోజు ప్రోగ్రాం ఆర్ట్ రూమ్కు మారిపోయింది. ఆర్ట్ రూమ్ చాలామంది విద్యార్థులతో నిండిపోయింది. అంతా ఆడుతున్నారు, పాడుతున్నారు. తన వంతు రాగానే ప్రిన్సిపల్ జేమ్స్ హెన్రీ కజిన్స్ తన మాతృభాష ఐరిష్లో పాట పాడారు. అదిగో సరిగ్గా అది పూర్తవగానే హాల్ తలుపు తెరుచుకుంది. అంతా అటువైపు తిరిగారు. ఎదురుగా మహర్షిలాగా మెరిసిపోతున్న ఒక ఎత్తైన వ్యక్తి నిలబడుకొని ఉన్నాడు. ఆయన ఎవరో అక్కడ అందరికీ తెలుసు. ఆయన 25వ తేదీన కాలేజీకొచ్చాడు. జబ్బు నుంచి అప్పుడే కోలుకోవడంతో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. అయితే ఈ ఆటపాటల సందడి విని తన కాటేజీ నుంచి నడుచుకుంటూ వచ్చాడు. నేను ఒక పాట పాడుతా అని అన్నాడు. పిల్లలంతా చప్పట్లు కొట్టారు. ప్రిన్సిపల్ కజిన్స్ అలా చూస్తూ ఉండిపోయాడు. వద్దు, మీకు ఆరోగ్యం బాలేదు అని వారించలేకపోయాడు. వచ్చిన మహర్షి తన పాట పాడాడు. అందులో నుంచి సమస్త భారతదేశ ప్రాంతాలు, ప్రజలు, మతాలు, నదులు దూకివచ్చి కళ్ల ముందు నిలబడ్డాయి. ఆ పాట ఏమిటో ఎవ్వరికీ తెలియదు. అంతకుముందు ఎప్పుడూ ఎక్కడా వినలేదు. పాట ఆగిపోయింది. విద్యార్థులంతా తేరుకునేందుకు కొంత టైం పట్టింది. అందర్నీ మంత్రముగ్ధులను చేసిన ఆ పాటే జనగణమన. ఆ వచ్చిన వ్యక్తి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్. భారతదేశానికంటే జనగణమన జాతీయ గీతం తొలిసారి వినే భాగ్యం మదనపల్లె బీటీ కాలేజ్ విద్యార్థులకు దక్కింది. తన జాతీయ గీతాన్ని ఠాగూర్ తొలిసారి జనం మధ్యకు తెచ్చింది కూడా మదనపల్లెలోనే. అంతేకాదు, తొలిసారి జనగణమన రాగయుక్తంగా బృందగానమైంది కూడా ఈ కాలేజీలోనే. అన్ని రాష్ట్రాల ప్రజలు, అన్ని భాషల ప్రజలు ఇది తమ భాష గేయమని భావించే ఈ బెంగాలీ గేయం ఇంగ్లీష్లోకి అనువాదమైంది కూడా బీటీ కాలేజీలోనే. అంతేకాదు, ఆ గేయానికి సంగీతం కూర్చింది కూడా ఇక్కడే. రవీంద్రనాథ్ ఠాగూర్ స్వరాలు అందిస్తే ప్రిన్సిపల్ కజిన్స్ భార్య మార్గరెట్ కజిన్స్ దాన్ని లయబద్ధం చేశారు. కజిన్స్ ఐరిష్లో బాగా పేరున్న కవి, జర్నలిస్ట్, రచయిత, సంఘసేవకుడు. ఆయన భార్య పాశ్చాత్య సంగీతంలో దిట్ట. జనగణమన స్వరకల్పన చేసేందుకు జరిగిన ఈ ముగ్గురి కలయిక మదనపల్లె చరిత్రకు వన్నె తెచ్చిన చారిత్రక ఘట్టం. ఇప్పుడు జేమ్స్ హెన్రీ కజిన్స్ గురించి 4 ముక్కలు. అనీ బేసెంట్ లాగే జేమ్స్ హెన్రీ కజిన్స్ కూడా ఐరిష్ దేశస్థుడే. ఆయన గొప్ప కవి, నాటక రచయిత, ఆర్ట్ క్రిటిక్, జర్నలిస్ట్, ఉపాధ్యాయుడు. ఐరిష్ ఆధునిక కవితా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించాడు. కజిన్స్ ఎంత గొప్ప కవి అంటే ఒక దశలో ఆయన పేరును ఠాగూర్ నోబెల్ బహుమతికి సిఫార్సు చేశారు. కజిన్స్ కూడా అనీ బేసెంట్ దివ్యజ్ఞాన సమాజంతో ప్రేరణ పొందినవాడే. ఆమె ఆహ్వానం మేరకు కజిన్స్ 1915లో భారతదేశానికి వలస వచ్చారు. మొదట అనీ బేసెంట్ స్థాపించిన పత్రిక న్యూ ఇండియాకు సాహిత్య సంపాదకుడిగా ఉన్నారు. ఆయన భార్య మార్గరెట్ పాశ్చాత్య సంగీతంతో పాటు భారతీయ, ఇతర ఆసియా దేశాల సంగీతం మీద పుస్తకాలు రాశారు. మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ఉండే విశ్వమానవ ప్రేమయే కజిన్స్ని ఠాగూర్ దగ్గరకు చేర్చింది. 1915 భారతదేశానికి రాకముందే వారిద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. భారత్ వచ్చాక 1916లో కజిన్స్ భార్యతో కలిసి కలకత్తా వెళ్లి ఠాగూర్ను కలిశారు. మదనపల్లె కాలేజీకి వచ్చాక ఠాగూర్ను బీటీ కాలేజీకి ఆహ్వానిస్తూ అనేకసార్లు ఉత్తరాలు రాశారు. అనేక వాయిదాల తర్వాత ఠాగూర్ 1919లో మదనపల్లె యాత్రను నిజం చేశారు. ఈసారి మదనపల్లెలో నేను మిమ్మల్ని ఏదేమైనా కలుసుకుంటాను. మీ మద్రాసు ప్రెసిడెన్సీ నాకోసం ఎదురు చూస్తుందని తెలిసి నా హృదయం తల్లడిల్లిపోతుంది. దక్షిణం యాత్ర చేసేందుకు నా శక్తినంతా కూడదీసుకుంటున్నాను. మా బెంగాలీలో దక్షిణ ద్వారం మృత్యుద్వారం. అది నన్ను కబలించదనుకుంటున్నా. అయితే ఒక విషయం,
మదనపల్లెకు వస్తానన్న నా హామీని మరీ సీరియస్గా తీసుకోవద్దు. చాణక్యుడు మహిళలను రాజులను నమ్మవద్దన్నాడు. నిజానికి ఆ జాబితాలో పైన చేర్చాల్సిన పేరు కవులది అని కజిన్స్కు ఒక లేఖ రాస్తూ ఠాగూర్ చమత్కరించారు. ఠాగూర్ వాగ్దానం నిలబెట్టుకున్నారు. 1919 ఫిబ్రవరి 25 ఆరోగ్యం బాగా లేకున్నా బెంగళూరు నుంచి రైలులో ఆయన మదనపల్లె వచ్చారు. రైల్వే స్టేషన్లో ఆయన్ని కజిన్స్ దంపతులు, మదనపల్లె సబ్ కలెక్టర్, ఇతర పెద్దలు ఠాగూర్కు స్వాగతం పలికారు. ఆయన సబ్ కలెక్టర్ కారులోనే బీటీ కాలేజీకి వచ్చారు. కారు దిగాక ఆయన్ను విద్యార్థులు, స్కౌట్స్ బారులు తీరి స్వాగతం పలికారు. ఆయన అక్కడి ఓల్కాట్ బంగ్లాలో బస చేశారు. కర్నల్ హెన్రీ స్టీల్ ఓల్కాట్ పేర ఈ బంగ్లా నిర్మించారు. ఓల్కాట్ థియోసాఫికల్ సొసైటీ ఏర్పాటులో అనీ బీసెంట్కు సహకరించారు. 1915లో బీటీ కాలేజ్ ఏర్పాటైంది. అప్పటి మద్రాస్ గవర్నర్ లార్డ్ ఫెంట్లాన్ కాలేజ్ని ప్రారంభించారు. ఇక ఇప్పుడు మళ్లీ జనగణమనలోకొద్దాం. ఆ బుధవారం రాత్రి ఆర్ట్ హాల్లో అలుముకున్న నిశ్శబ్దంలో ఠాగూర్ మెల్లిగా మంద్రస్వరంలో పాడిన ఒక పాదం వినేసరికి అందరి చెవులు నిక్కబొడుచుకున్నాయి. రెండో పాదం వినేసరికి ఆవేశం ఆవరించింది. గొంతు గద్గదమైంది. మళ్లీ పాడాలన్నారు. ఆయన పాడారు, మళ్లీ పాడారు. తర్వాత అంతా గొంతు కలిపారు. అదొక బృందగానమై హాల్లో మారుమోగింది. మరుసటి రోజు గేయానికి ఠాగూర్ స్వరాలు అందించారు. వాటి ఆధారంగా మార్గరెట్ కజిన్స్ బాణీ సమకూర్చి గేయాన్ని శాశ్వతీకరించారు. ఆయనే కాలేజీలో విశ్రాంతి తీసుకుంటూ పాటని ఇంగ్లీష్లోకి అనువదించారు. ఇంగ్లీష్ అనువాదం ప్రతి కాలేజీలో భద్రపరిచారు. దానికి భారతీయ సుప్రభాత గీతం అంటే మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా అని ఠాగూర్ పేరు పెట్టారు. ఆ రోజు రాత్రి మా ఇంటి వెనక రావి చెట్టు కింద కూర్చొని ఆయన తన బెంగాలీ గీతాన్ని, దాని ఇంగ్లీష్ అనువాదాన్ని పదే పదే పాడి వినిపించారు. మేమంతా జంకు లేకుండా పాడేదాకా ఆయన మాతో అభ్యాసం చేయించారని జేమ్స్ హెన్రీ కజిన్స్ తన వి టూ టుగెదర్ అనే పుస్తకంలో రాశారు. తర్వాత పాఠశాల, కాలేజీ విద్యార్థులు, ఠాగూర్ను చూసేందుకు వచ్చిన సందర్శకులు ఈ పాటని తొలిసారిగా బహిరంగంగా పాడారు. అలా బీటీ కాలేజ్ జనగణమన గేయాన్ని రాగయుక్తంగా గానం చేసిన తొలి కాలేజ్ అయింది. ఠాగూర్ కాలేజీలో బస చేసిన సమయంలో ఒక దుర్ఘటన జరిగింది. ఒకరోజు రాత్రి ఆయన రాసిన సాక్రిఫైస్ నాటకాన్ని విద్యార్థులు ప్రదర్శించాల్సి ఉంది. తీరా ప్రదర్శన మొదలయ్యే ముందు పక్కనున్న గ్రామంలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందింది. మంటలార్పడంలో శిక్షణ పొందిన కాలేజీ స్కౌట్స్ను అక్కడికి పంపాల్సొచ్చింది. దాంతో నాటకం వాయిదా పడింది. మార్చి 2వ తేదీన ఆయన మద్రాసుకు వెళ్లిపోయారు. వెళ్లిపోతూ ఆయన బీటీ కాలేజీని దక్షిణ భారత శాంతినికేతన్ అని వర్ణించారు. బీటీ కాలేజ్ ఏర్పాటుకు మదనపల్లెను ఎంచుకోవడం వెనుక ఈ ప్రాంతపు వెనుకబాటుతనం పట్ల యానీ బీసెంట్కున్న ఎనలేని సానుభూతే కారణం. 1915కు ముందు 50 ఏళ్ల కాలంలో మదనపల్లి పరిసర గ్రామాలు కరువులో మలమల మాడిపోయాయి. ఈ ప్రాంత మహాకరువుల్లో వేలాది మంది ఆకలితో, జబ్బులతో చనిపోయారు. ఒక్కొక్కసారి కరువు వస్తే 2 ఏళ్ల దాకా పోయేది కాదు. కరువు పోతూనే విపరీతంగా వర్షాలు వచ్చి చెరువులన్నీ తెగిపోయేవి. మదనపల్లె కలుపుతూ పరిసర గ్రామాలకు, పట్టణాలకు రోడ్లు వేసే పనులు చేపట్టి నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఉపాధి కల్పించేది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంత ప్రజలకు కులమతాలకు అతీతంగా విద్యనందించేందుకు బీటీ కాలేజీని ప్రారంభించారు. కాలేజీని మద్రాస్ యూనివర్సిటీకి అనుబంధం చేశారు. అయితే యానీ బీసెంట్ బ్రిటిష్ వ్యతిరేక కార్యకలాపాలు సాగిస్తున్నారని భావించి కాలేజీని మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి తొలగించారు. తర్వాత దాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ కులపతిగా ఉన్న నేషనల్ యూనివర్సిటీకి అనుబంధం చేశారు. అయితే ఇప్పుడు బీటీ కాలేజీని ఒక చారిత్రక జ్ఞాపకంగా తీర్చిదిద్దే ప్రయత్నాలేవీ జరగలేదు. దీన్ని ఒక మహోన్నత కళాశాలగా మార్చే ప్రయత్నం జరిగినట్లు కనిపించదు.